మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మహబూబాబాద్ మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మహిబాద్ పట్టణం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నది. ఇక్కడ శాసనసభ్యులు గౌరవనీయులు ఈ ప్రాంతాన్ని, ఈ మహిబాద్ పట్టణాన్ని అనునిత్యం అభివృద్ధి చేయాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు డాక్టర్ మురళీ నాయక్ గారు. ఆ రోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 50 కోట్లు మంజూరు చేశానని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పైలాన్ కట్టి ఆ పైలాన్కే పరిమితమైన పరిస్థితి ఈరోజు మహిబాద్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 60 కోట్ల రూపాయల నిధులను మహిబాద్ మున్సిపాలిటీకి మంజూరు చేసి ప్రతి వార్డును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి వార్డుకు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మహిబాద్లో ఉన్నటువంటి ప్రజలు చాలా చైతన్యవంతులు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏ ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి 10 సంవత్సరాల పాటు కాలం వెళ్లదీసి ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మహబూబాబాద్లో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ భూములను కబ్జా చేసి వాళ్ళు కబ్జాసురులుగా మారి ఈ మహిబాద్ని దోచుకున్న చరిత్ర మీ అందరికీ తెలుసు. కాబట్టి మహిబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ మహిబాద్లో డాక్టర్ మురళీ నాయక్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలనకు పట్టం కట్టాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండాను ఎగిరేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా రాష్ట్రంలో ఈరోజు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తున్న ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీది. అలాగే ప్రతి ఒక్క అర్హుడికి రేషన్ కార్డును అందజేసి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్న ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి. అలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మహిళలకు ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్న ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ప్రతి ఒక్కరికి 0 కరెంట్ బిల్లును అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి, పనిచేసే నాయకుడికి అండగా ఉండాలని చెప్పేసి, డాక్టర్ మురళీ నాయక్ గారికి మరింత బలం చేకూరాలని చెప్పేసి ఈరోజు మహిబాద్లో ఉన్నటువంటి 36 వార్డులలో ప్రతి ఒక్క వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వారి చేతి గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి వారి మెజారిటీతో గెలిపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మహబూబాబాద్ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ రేపు జరగబోయే 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం.